భవ్య గారు రెడీనా మీరు? రెడీ. ఓకే. స్లో 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 వెళ్ళండి, స్ట్రైట్కి వెళ్ళండి. స్లో క్లచ్ క్లచ్ స్లో రైట్కి స్లో. సో రైట్లో కార్ చూసుకుని ఒకసారి. రైట్లో కార్ ఉంది. మూవ్. స్లో క్లచ్ స్లోగా రిలీజ్ చేయండి. నేనేం చెప్తున్నా అర్థం కాదా? స్లో అంటున్నాను కదా. పక్కన వెహికల్ టచ్ అయితే ఎవరు చూసుకుంటారు? అలాంటప్పుడు స్టీరింగ్ నాకనే వదిలే, నేను చూసుకుంటాను కదా. పదా. యాక్సిలేటర్ అసలు ఇవ్వకు. స్లో క్లచ్ ప్రెస్ చేయి. అది నేను స్లోగానే వదులుతున్నాను, అయినా అలా అయ్యింది. పద. లెఫ్ట్. ఆటో స్లో మూవ్. రైట్ సైడ్ వెహికల్ వస్తున్నా కూడా లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఎంత ఉందో అని చెప్పేసి చెక్ చేసుకుని వెళ్ళు. స్లో యాక్సిలేటర్ వాడొద్దని చెప్పేసాను అన్నమాట. స్లో క్లచ్ నొక్కే, పూర్తి క్లచ్ నొక్కే. ఓకే ఓకే మూవ్. సో లైట్గా యాక్సిలేటర్. ఓకే. స్లోగా స్లో ఏం చెప్తున్నాను ఒకసారి క్లియర్గా విను. స్లో యాక్సిలేషన్. స్లో మూవ్. లైట్గా ప్రెస్ చేయి. కొంచెం ప్రెస్ చేసి చూడు, అప్పుడు అర్థమవుతుంది. లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, అది లెఫ్ట్ ఇండికేటర్ ఏమన్నా నేను. పద. మూవ్. ఏం కాదు, లెఫ్ట్ లో వెళ్ళిపోతుంది, కార్ వెళ్ళిపోతుంది. మూవ్. స్లో తను నన్ను వదిలి నువ్వు వెళ్తావు, తను నన్ను ఇస్తావా? నేనేం చెప్పాను ఆల్రెడీ, ఇద్దరు వెళ్తున్నప్పుడు, తను వెళ్తున్నప్పుడు ఎవరైనా పక్కన ఏదైనా వెహికల్ వస్తున్నా తనన్నా వదిలేసాయి, లేదా నువ్వైనా వెళ్ళిపో అని చెప్పేసి అన్న. ఇద్దరు సైమల్టేనియస్కి వెళ్తే ఎలా వెళ్తారు? ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం కాదా అసలా? అన్నిసార్లు చెప్పాలా? చెప్పించుకుంటావా? ముసలాయన చూసుకో కొంచెం. మూవ్. క్లచ్ ప్రెస్ చేసి సెకండ్ గేర్ తీసుకో. సెకండ్ గేర్, అది ఫోర్త్ గేర్, అది సెకండ్ గేర్ అన్నా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు చెప్తుంది నీకోసమే కదా. నేనే కంగారుగా ఉంటాను ఫస్ట్ టైం రోడ్ మీదకి వస్తున్నప్పుడు. మీరు కూడా అంత కంగారు పెట్టేస్తే నాకు భయం అవుతుంది కదా. మనం చెప్పేది వినాలి కదా. నువ్వు అసలు చెప్పేది వినకుండా చేస్తే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? నేనే కదా. చెప్తున్నప్పుడు వినాలి కదా. వినేయకుండా ఏదో నీకు వచ్చేసినట్టు చేసేస్తే ఎలాగా? అవును, ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నావు కదా, నాకేం తెలియదు కదా. ఏ ప్రాంకులు మీరేనా చేసేది, మేము చేయొద్దా? కాన్సెప్ట్ ఏంటో చెప్పి, దీని కాన్సెప్ట్ ఏంటో. సో ఇలా భయపడుతూ డ్రైవింగ్ నేర్చుకుంటే డెఫినెట్లీ ఎవరికి రాదండి. రాకపోవడం పక్కన పెట్టేస్తే జీవితంలో చాలా మిస్టేక్స్ చేసి డ్రైవింగ్ నేర్చుకుంటే పక్క కాపినా నాకు
అసలు డ్రైవింగే నేర్చుకోకూడదు బాబు, ఎందుకా నాకు ఈ కార్ డ్రైవింగ్ అవసరమా అన్న స్టేజ్ లోకి ప్రతి ఒక్కరు వెళ్తారు, ఇంక్లూడింగ్ మీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే తిన ఫస్ట్ వీడియో నేను ఇప్పుడు ఒక చిన్న బిట్ వేస్తాను. కళ్ళలో వచ్చేసా లైట్ గా ఏదో ట్రై చేశాను. ఓకే, ఫస్ట్ తను ఇనిషియల్ గా స్టార్టింగ్ బిట్ చూపిస్తాను. తర్వాత తను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మేమిద్దరం ట్రావెల్ చేసాం. నాకు ఎక్కడ కూడా ఏదో నాకు రిలాక్స్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇవ్వడం తప్ప కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా తనే డ్రైవ్ చేసింది. అండ్ ఒక్కొక్కసారి నేను ఏదైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటే నువ్వు కామ్గా కూర్చో నేను చేస్తానులే అని చెప్పే ఒక అంటే గురువుని మించిన శిష్యురాలు అంటుంటారు కదా, అలా తను ఇప్పుడైతే సెట్ అయిపోయిందండి. షీఈ్ నాట్ బిగినర్. అండ్ అంటే ప్రీవియస్ వీడియోస్ నా వీడియోస్ ఎవరైనా చూసినట్టయితే కనుక తను మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడు ఫుల్ హెయిర్ ఉండేది, విత్ మాస్క్ ఉండేది. ఇప్పుడు వితౌట్ మాస్క్, ఇప్పుడు హాఫ్ హెయిర్ ఉంది అనమాట. ఓకే, షీఈ్ మై సిస్టర్. లైక్ ఏంటి దీని ఉద్దేశం, ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నప్పుడు, సరే నాన్న నీకు జిమ్ అయిపోయింది, నేను వెళ్ళిపోలే, నువ్వు జిమ్కి వెళ్ళాలి కదా, వెళ్ళిపో. ఇంతసేపు ఆగండి, ఇంకా ఎక్కువ ఏడుపొచ్చింది వద్దు. ఓకే, దీని కాన్సెప్ట్ ఏంటి అంటే లైక్ ఫ్యామిలీ మెంబర్స్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటారు. అది బ్రదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, లేకపోతే హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా లేడీస్కి అమ్మాయిలకి డ్రైవింగ్ నేర్పిస్తున్నప్పుడు. ఇది అబ్బాయిలు నచ్చామనుకోండి, బొక్కలే అని చెప్పేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అదే అమ్మాయిలకి ఏంటంటే కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి లైక్ వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలంటే, డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు వాళ్ళు, ఇనిషియల్ గా వచ్చారు, వాళ్ళకి ఏం తెలియకున్నప్పుడు మనం వాళ్ళని ట్రీట్ చేయాల్సిన విధానం అనేది ఎలా ఉంటుందంటే, చిన్న పిల్లల్ని మీరు ఎలాగైతే ట్రీట్ చేస్తారు అంటే, మీ పిల్లలు తప్పటడుగులు వేసుకుంటూ నడుస్తున్నప్పుడు ఎంతో చప్పట్లు కొట్టుంటూ కమాన్ 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 అని చెప్పేసి ఎలాగైతే ఎంకరేజ్ చేస్తూ మీరు పిల్లలకి నడక నేర్పిస్తారో అప్పుడు నవ్వుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఫ్రస్ట్రేషన్ రాదు, ఇది రాదు, ఒక ఆనందం అనేది వస్తూ ఉంటుంది. అదే విధంగా వారు నేర్చుకుంటున్నప్పుడు మీకు పేషెన్స్ లేదా, ఈ సీట్ లో లెఫ్ట్ సైడ్ సీట్ లో కూర్చున్న కో-ప్యాసెంజర్ సీట్ లో కూర్చున్న ఇన్స్ట్రక్టర్ కి, లేదా ఎవరైతే ఆ ప్లేస్ లో కూర్చున్నారో అంటే అక్కడ డ్రైవింగ్ నేర్పించడానికి ఎవరైతే ఒక టీచర్ పొజిషన్ లో కూర్చొని ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా పేషెన్స్ అనేది మాత్రం ఉండాలి. మీకే పేషెన్స్ లేకపోతే వాళ్ళకి ఏం నేర్పిస్తారు చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న మాట, నీకు బుద్ధి ఉందా లేదా, అసలు ఎందుకు చేస్తున్నావు అన్న ఒక్క మాట అన్నాను అనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ క్లాస్ అయిపోయేంత వరకు అదే మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. ఒక రకమైన భయం ఉంటది, అసలు ఏం చెయ్యాలి ఏం చెయ్యొద్దు అన్న ఒక దాని గురించి ఒక రకమైన ఇదిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనం నేర్పించేప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొక కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను నేర్పించగలుగుతానా లేదా. మీకు నేర్పించగలుగుతానన్న కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు రోడ్డు మీద తీసుకురావద్దు. అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ అంటే నేను మిమ్మల్ని తప్పు పట్టను, అంటే మీకు ఒక రకమైన భయం ఉంటుంది, మేబీ ఎక్కడైనా టచ్ చేస్తారేమో అని. అంటే అలా టచ్ అవ్వకుండా తీసుకెళ్ళడానికే కదా మీరు ఇక్కడ ఉన్నది, అర్థమవుతుందా? సో వాళ్ళకి మీరు ఎవరైనా పర్సనల్ గా ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అలా అరవడం, చిరాకు పడ్డం, చికాకు పడ్డం చేయడం వల్ల ఏంటంటే డ్రైవింగ్ నేర్చుకోకపోవడం పక్కన పెడితే మీ మధ్య ఉన్న ఒక రిలేషన్ అనేది చాలా ఇదైపోతుంది. దట్టు కంప్లీట్ గా ఆ డే మొత్తం అంతా కూడా కిల్ అయిపోతుంది అన్నది మాత్రం, అంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది లాస్ అవుతారు. ఈ విషయాన్ని అయితే మీరు నోటీస్ చేయండి. అండ్ ఎవరైనా పర్సనల్ గా మీరు ట్రైనింగ్ ఇస్తున్నట్టయితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పేషెన్స్ ఉందా, గ్రౌండ్ లోనే తిప్పండి, 2-3 రోజులు గ్రౌండ్ లోనే తిప్పండి. లేదా ఓవరాల్ సర్వీస్ రోడ్స్ ఉన్నట్టయితే కంప్లీట్ గా ఫ్రీ రోడ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికే తీసుకెళ్ళండి. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యేంత వరకు రోడ్డు మీద తీసుకురాకండి, అసలు వెహికల్స్ కనిపించే ప్లేస్కి అసలు తీసుకురాకండి. ఓకే షీ కెన్ డ్రైవ్ అని చెప్పేసి మీకు ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ వచ్చి నేను తనని హ్యాండిల్ చేయగలుగుతాను అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో అప్పుడు మీరు రోడ్డు మీద తీసుకురండి అని చెప్పేసి మాత్రం చెప్తాను. వాట్ విల్ సే? డెఫినెట్లీ. ఓకే, నీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పు, నువ్వు ఏదో ఇప్పుడు నేర్చుకున్నావు. అండ్ ఇందాక తను స్టీరింగ్ తిప్పే పొజిషన్, గేర్ మార్చే పొజిషన్ బట్టే మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇప్పుడు అదే తాతకు దగ్గు నేర్పించే పొజిషన్ అంటారు కదా, ఒక్కొక్కసారి నేను చెప్తుంటే డ్రైవ్ చేస్తున్నావు నువ్వా నేనా అన్న మాటలు అన్నావా? ఓకే, అండ్ ఓకే నాన్న, చిన్న ఏదైనా ఫైనల్ గా నువ్వు ఏదైనా చెప్పేసి వెళ్ళు. అంటే డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి నువ్వు జిమ్కి వెళ్ళిపోయి. ఇంకా ఏం చెప్పేదేం లేదు, బట్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద న్యూ లర్నర్స్. డెఫినెట్లీ ఈ సిరీస్ అయితే మిస్ అవ్వకండి, ఇది మీకు చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది, అది మాత్రం చెప్తాను. అండ్ యూ ఆల్సో దీన్ని ఎక్కడ డిస్కంటిన్యూ చేయకుండా ఎండింగ్ వరకు సూపర్ గా అయితే సిరీస్ కంటిన్యూ చేయ బ్రో. ఇది నాది కాదు, వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటే అది చెప్పు. ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది, ఒక మాట చెప్పేసి వెళ్ళు. నువ్వు వచ్చి నీ గురించి నువ్వు చెప్తున్నట్టు చెప్పుకో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 1 ఎలా ఉంది, ఆఫ్టర్ 1 వీక్ ఎలా ఉంది, 1 వీక్ తర్వాత నీ సిచ్యువేషన్ ఏంటి? ఓకే, డే 1 నేను కూడా బాబాయ్ నాకు అవసరమా ఈ డ్రైవింగ్ వచ్చి, నేను అసలు డ్రైవింగే చేయను సీట్ లోంచి లిటరల్లీ బయటకు వెళ్ళిపోయానండి కార్ డ్రైవ్ చేయకుండా.
లేటర్ అని అనుకున్నా, ఎందుకు మన లేడీస్ ఎందుకు డ్రైవ్ చేయకూడదు, మనం ఎందుకు అంత కష్టపడి నేర్చుకోకూడదు నాట్ అనుకున్నా. ఓన్లీ లేడీస్, వాళ్ళకి అక్కడ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ నాకు రాదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను కూడా అదే డైలమాలో ఉండేదాన్ని, నేను ఎప్పటికీ నడపలేనేమో అనేసి. బట్ స్టిల్ చాలా చాలా పంతంగా కూర్చున్నా, నేను ఎందుకు డ్రైవ్ చేయకూడదు, నేను ఎందుకు నేర్చుకోకూడదు. ఓకే, తను ఏం చెప్తున్నారు, అందులో ఎంత స్పీడ్ గా నేర్చుకోవడానికి ఏముంది, సబ్జెక్ట్ ఏంటి, ప్రతి చిన్నది కూడా రవి అన్న చెప్పే ప్రతి చిన్నది కూడా చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటది. బట్ మీరు ఏంటంటే దాన్ని చాలా మైండ్ లో సెట్ చేసుకుని అదే ప్రాక్టీస్ చేస్తుంటే డైలీ యూ డెఫినెట్లీ బికమ్ అ గుడ్ డ్రైవర్. సరే, ఒక thumbnail కోసం ఫోటో తీసుకుందామా? ఓకే, ఎక్స్ప్రెషన్ అలా కాదు, ఓకే చలో.